హలో అండి. ఇప్పుడైతే మేము తెలంగాణ తిరుపతికైతే వచ్చేసామనమాట. తెలంగాణలోనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. అదేంటో చూసేద్దామా? ఈరోజు మేమైతే తెలంగాణ తిరుపతికి వెళ్తున్నాము. ఇది బీర్కూర్ దగ్గర తిమ్మాపూర్ విలేజ్‌లో ఉంటుందనమాట. సో, తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఇక్కడికైతే వస్తుంటారు. ఆర్చి అలాగే ఇక్కడ కోనేరు, బోటింగ్ అన్నీ ఉంటాయండి. సో, మేమైతే వెళ్ళాము. స్టార్టింగ్‌లోనే స్టన్ అయిపోయాము ఎంత బాగుంటుందా అని. ఆ రోడ్స్ కానీ, అసలు ఆ టర్నింగ్స్ కానీ సేమ్ తిరుపతిలోనే ఉన్నట్టున్నాయి సేమ్. సో, ఎంట్రీలోనే మనకు దర్శనం అయితే అయిపోతుందనమాట గోపురంది. సో, అలా నడుచుకుంటూ మీదికెళ్తూ ఉంటే మనకు చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్ట్ అయినటువంటి మనకు ఇక్కడ టెంపుల్ అయితే కనబడుతుంది. సో, మేమైతే వెళ్ళిపోయాం కాళ్ళు కడుక్కొని. అలాగే కొబ్బరికాయ బయటే కొట్టాలి. అక్కడ బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. రథాన్ని కూడా మీరు చూడొచ్చు. సో, వాళ్ళ లోపలికెళ్ళగానే జనాలైతే మామూలుగా లేరనమాట. అలాగే టెంపుల్ డెవలప్‌మెంట్ కూడా పీక్స్‌లో ఉంది. సో, ఇంత బాగా ఉంటుందని మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లోపలికైతే వెళ్ళాము. రూ. 50 అలాగే మనం అర్చనకైతే పే చేసి మనం అర్చన చేయించుకోవచ్చనమాట. సో, ప్రసాదం కూడా ఇచ్చారు. మనకు రూ. 30 ఉంటుంది ఈచ్ వన్. సో, ప్రసాదం కూడా క్వాలిటీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. అక్కడ నుంచి మేమైతే ఇక బయటికెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకో చూసారు కదా! ప్లేట్స్ పట్టుకొని భోజనాలు గూడా. సో, ఆ భోజనాలన్నవి మనకు సెపరేట్‌గా ఒక పెద్ద ప్లేస్ అయితే ఉంది. అలా భోజనాలు గూడా చేసేసాం.